ఈ సమ్మర్లో ఎప్పుడు 2 బకెట్లు నీళ్ళు ఇలా పట్టేసి ఉంచుకోవడం చాలా మంచిదండి. బాత్రూంలో, వాష్రూమ్లో కానీ, మన వాష్ ఏరియాలు ఉంటాయి, సింక్ దగ్గర ఇలా నీళ్లు పట్టేసి ఉంచుకుంటే ఏంటంటే మనకి బాగా వేడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా సమ్మర్ ముదిరిన కొద్దీ అదొక ప్రాబ్లం. రెండోది, ఎప్పుడైనా కరెంట్ కూడా పోతూ ఉండొచ్చు, ట్యాంక్లో నీళ్ళు అయిపోవచ్చు. ఇలా చాలా రకాల కారణాల వల్ల మనం వాష్రూమ్లో ఉండగా అర్జెంట్ అయితే మనకి బాత్రూంలో నీళ్ళు ఉండవు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని సమ్మర్ అనే కాదు, ఏ సీజన్ అయినా 2-3 బకెట్ల నీళ్లు వాష్రూముల్లో ఎప్పుడు పట్టేసి ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మన పూర్వం మన పెద్దవాళ్ళు చెప్తుండేవారు, నీళ్లు బకెట్లు వెళ్తుంటే కుండీలు పట్టి పెట్టుకుంటూ ఉండేవారు కదా, నూతిలో నుంచి తోడుకోవడం, చెరువుల నుంచి తెచ్చుకోవడం. అర్ధరాత్రి ఏదైనా అవసరం అయితే వాళ్ళు బయటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఏంటంటారంటే నీళ్లు పట్టి ఉంచుకోవాలి ఎప్పుడు అంటారు. అలా కాకపోతే నీళ్లు వెల్తిగా ఉంటే మన ఇంట్లో ధనం వెల్తిగా ఉంటుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పి ఏదో ఒక రకంగా చెప్పి మన చేత ఒక మంచి పని అయితే చేయిస్తారు. పూర్వకాలం వాళ్ళ పద్ధతి అది. ఇప్పుడు రీజన్ చెప్తే కానీ ఎవరు ఏం చెయ్యరు కదా, అందుకోసమే చెప్తున్నాను. మనకి కరెంటు పోయినా మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం, కిందకి వెళ్ళి తెచ్చుకోలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఏంటంటే మనం చక్కగా ఇలా నీళ్లు పట్టేసి ఉంచేసుకుంటే బకెట్లు ఎక్కడికక్కడ మనకు అవసరం అయినప్పుడు, నీళ్లు రానప్పుడు, కరెంట్ లేనప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నీటిని అయితే చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. మెయిన్గా ఏంటంటే సమ్మర్లో మనకి ఈ వాటర్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ప్యూరిఫైయర్ దగ్గర నుంచి వచ్చే వాటరు, ఇది పైనుంచి వస్తుంది కదా మనకి, ఇది అవుట్లెట్. ఇందులో నుంచి చాలా వాటర్ మనం ఎంత వాడతామో అంత వాటర్ పైకి పోతుంటుంది. నేను ఒక గిన్నె ఇలా పెట్టి దీనిలో కలెక్ట్ చేస్తాను. అవి చాలామంది సింక్లోంచి బయటకు పోయేలాగా వదిలేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వాటర్ని నేను మా అందరి ఇళ్లలో 1-2 మొక్కల కుండీలు ఉంటాయి కదా, నేను ఆ కుండీలకు పోస్తాను. లేదంటే మా మెట్ల కింద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల కింద పోసేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో పక్షులకి కొంచెం నీళ్లు, ఆహారం బయట పెట్టడం మంచిది అని అందరూ అంటారు కదా, అందుకనే నేను అలా పెడుతూ ఉంటాను.